బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 12 జిల్లాల కలెక్టర్లు బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్గా ప్రభాకర్ రెడ్డి, విజయనగరం కలెక్టర్గా రామసుందర్ రెడ్డి నియమితులయ్యారు. తూర్పుగోదావరి కీర్తి చేకూరి, గుంటూరు తమీం అన్సారియా, పల్నాడు కృతికా శుక్లా, బాపట్ల వినోద్ కుమార్, ప్రకాశం రాజాబాబు, నెల్లూరు హిమాంశు శుక్లా, అలాగే అన్నమయ్య జిల్లా నిశాంత్ కుమార్, కర్నూలు సిరి, సత్యసాయి జిల్లా శ్యామ్ ప్రసాద్, అనంతపురం జిల్లా కలెక్టర్గా ఆనంద్ నియమితులయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 జిల్లాల కలెక్టర్లు బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్గా ప్రభాకర్ రెడ్డి, విజయనగరం కలెక్టర్గా రామసుందర్ రెడ్డి నియమితులయ్యారు. తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి కీర్తి చేకూరి, గుంటూరు తమీం అన్సారియా, పల్నాడు కృతికా శుక్లా, బాపట్ల వినోద్ కుమార్, ప్రకాశం రాజాబాబు, నెల్లూరు హిమాంశు శుక్లా, అన్నమయ్య జిల్లా నిశాంత్ కుమార్, కర్నూలు సిరి, సత్యసాయి జిల్లా శ్యామ్ ప్రసాద్, అనంతపురం జిల్లా కలెక్టర్గా ఆనంద్ నియమితులయ్యారు. గుంటూరు బ్రహ్మానందరెడ్డి స్టేడియం బుధవారం రాత్రి కురిసిన వర్షంతో చెరువులను తలపిస్తోంది. ప్రతిసారి వర్షం పడితే ఇదే పరిస్థితి పునరావృతమవుతుందని క్రీడాకారులు, వాకర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాకింగ్కి వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. తక్షణమే అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని క్రీడాకారులు, వాకర్స్ కోరుతున్నారు. సూపర్ ప్లాఫ్ సినిమాలకు విజయోత్సవ సభలు అంటూ ప్రజలు నవ్వుకుంటున్నారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి వాపోయారు. పేదలకు మంచి చేయాలని జగన్ 17 మెడికల్ కాలేజీలను నిర్మించారు. పులివెందల్లో మెడికల్ కాలేజీ ఉండకూడదనే అక్కసుతో వ్యవహరించారు. 10 మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయాలని నిర్ణయం తీసుకోవడం దారుణమన్నారు. ప్రభుత్వ ఆస్తులు ప్రైవేటు పరం చేయటమే చంద్రబాబు నైజమని వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. అవినీతి విలయ తాండవం చేస్తూ ఉంది. అవినీతి పరాకాష్ఠకు చేరింది. నిజంగా కూడా పూర్వమే తేలకా.comలో చంద్రబాబు నాయుడు గారి గురించి రాయడం జరిగింది. పూర్వం దాదాపు 15 ఏళ్ళ కింద, 20 ఏళ్ళ కిందట అవినీతి చక్రవర్తి ఈయన, దేశంలో ఈయనకున్న ఆస్తులు ఎవరికీ లేవు, అత్యంత సంపన్నవంతుడు అని చెప్పేసి గతంలోనే చెప్పడం జరిగింది. సో ఈ రకమైన పరిపాలన, ఇంత దారుణమైన పరిపాలనను ఎప్పుడు ఎక్కడ ఎవరు చూసిండరు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి బ్రిటిష్ కాలంలో ఉరివే చూసిండరు. ఇటువంటి దుర్మార్గమైన పరిపాలన. మెడికల్ కాలేజీలు ఒక జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక విజన్ తోటి ప్రజలందరికీ మేలు జరగాలి అన్న ఉద్దేశంతో, ఎందుకంటే కరోనా వచ్చింది. గుంటూరు జిల్లా రాజధాని అమరావతిలో పర్యావరణ, సామాజిక అంశాల అమలు తీరుపై ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధుల బృందం పరిశీలించనుంది. ఇందుకు 2 రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రానికి చేరుకుంది. మొత్తంగా 12 మంది సభ్యులతో కూడిన 2 బ్యాంకుల బృందం వచ్చింది. అమరావతిలో క్షేత్రస్థాయిలో వివిధ పనుల నిర్మాణ తీరును పరిశీలిస్తుంది. రేపు సిఆర్డీఏ కార్యాలయంలో భూమి సేకరణ, అలాగే సమీకరణ, సిటిజన్ అడ్వైజరీ గ్రూప్ సలహాలు, సిఫార్సుల అమలు తీరు గురించి అధికారులతో భేటీ అవుతుంది. రాజధానిలో నిర్మాణ పనుల పురోగతిపై గుత్తేదారులు, సలహా సంస్థలతో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ బృందం సమావేశం అవుతుంది.
will complete it and we'll calculate it. Are there any cross corrections? నోరులేని మూగజీవాలు ప్రాణాలతో ఈకడని జంతు ప్రేమికులు కోరుతున్నారు. కుక్కలు మనల్ని రక్షిస్తున్నాయి, కానీ కొన్ని కుక్కలు హాని చేస్తున్నాయని వాటిని చంపడం నేరమని వారు అన్నారు. కరిచే కుక్కలను గుర్తించి వాటికి చికిత్సను చేయాల్సింది పోయి చంపే హక్కు ఎవరిచ్చారని మండిపడుతున్నారు. డాగ్స్ మీద ఇష్యూ జరుగుతుంది. ఈ కడప నగరంలో మున్సిపల్ సిబ్బంది వాళ్ళు ఏబీసీ చేస్తామని చెప్పి యానిమల్ బర్త్ కంట్రోల్ చేస్తామని చెప్పి డాగ్స్ నల్ల తీసుకెళ్ళి అక్కడ డంపింగ్ యార్డ్లో వదిలేస్తున్నారు. అయితే అక్కడ ఏం జరుగుతుందంటే ఫుడ్ లేదు, నీళ్లు వాటర్ లేవు, దానికి ఉండడానికి షెల్టర్ లేదు. ఎన్నో కుక్కలు అక్కడ ఇబ్బంది పడుతున్నాయి, చనిపోతున్నాయి. హైవే రోడ్డు మీదకి వచ్చి బస్సుల కింద పడుతున్నాయి. కొన్ని ఫుడ్ లేక ఇబ్బంది పడుతున్నాయి, కొన్ని ఎలాగో తప్పించుకొని అడవిలోకి వెళ్ళిపోతున్నాయి. అయితే టోటల్గా కుక్కలను అయితే కడపలో మున్సిపల్ అధికారులు మేము ఎంత పోయి వాళ్ళ ప్రాధాన్యత పడినా మా మాట వినట్లేదు. రోజు వెహికల్లో తీసుకెళ్ళిపోయి అడవిలో వదిలేస్తున్నారు సార్. ఇది సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం సార్ తప్పు కదా. ఒకటి రేబీసీ టీకాలు వేయించమని చెప్పింది మొదటగా, లేదా పిల్లలు పుట్టకుండా సంతానోత్పత్తి కలగకుండా ఆపరేషన్ చేయమనింది. అది లేదు, ఇది లేదు, తీసుకుపోయి దారుణంగా అడవిలో వదిలేస్తున్నారని మేము కమిషనర్ సార్ మాట్లాడినాం సార్. సార్ ఏమన్నాడు, సార్ నిన్న నైట్ సాయంత్రం 7 గంటలకు పోయి కలిస్తే అమ్మ మేము ఆపేసినాం 10 రోజులు అయిందని చెప్పినాడు. జ్వరాల పట్ల ప్రజలు అప్రమత్తతో ఉండి ప్రభుత్వ వైద్య సేవలు వినియోగించుకోవాలని టీడీపీ పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. దర్శీపట్నంలోని ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు అందుతున్న సేవలపై దృష్టి సారించారు. ఈ మేరకు ఆసుపత్రి ఆవరణను పరిశీలించారు. ఆసుపత్రిలో ఇన్ పేషెంట్లు, అవుట్ పేషెంట్ల వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్, డాక్టర్లు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నారా లేదా అని ఆరా తీసి వైద్య సేవలపై డాక్టర్ లక్ష్మి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇవాళ దర్శిలో ఉన్న సిహెచ్సి విజిట్ చేయడం జరిగింది. ఎందుకంటే కొంచెం వర్షాల వల్ల జ్వరాలతో అందరూ బాధపడుతున్నారు. జ్వరాలు ఈ సీజన్లో ఎక్కువగా వచ్చి ఇబ్బంది పడుతున్నారని తెలిసి ఎట్లా ఉంది ఇక్కడ అంతా ఫెసిలిటీస్, ట్రీట్మెంట్ అన్ని కరెక్ట్గా అందుతుందా, మెడిసిన్ స్టాక్ బాగుందా లేదా, అన్ని అవైలబుల్గా ఉందా అని చూద్దామని హాస్పిటల్ విజిట్ చేశాము. సుమారుగా హాస్పిటల్కి దగ్గర రోజుకి 20-30 మంది జ్వరంతో వచ్చి అడ్మిట్ అవుతున్నారు. అందరూ స్టేబుల్గా బాగానే ఉన్నారు. నేను మన దర్శి ప్రజలకు ఒకటే చెప్పేది, ఏదన్నా జ్వరాలు వచ్చినా మీరు ఇంటి దగ్గర అది నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వచ్చి మన హాస్పిటల్లో ఉన్న అన్ని సర్వీసెస్ని మీరు ఉపయోగపరచుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక్కొక్కసారి ఆ జ్వరం తీవ్రతని బట్టి రక్త కణాలు తగ్గొచ్చు, లేదా వేరే అవయవాలవి ఇన్ఫెక్షన్స్ పాడయ్యి. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని మాజీ సైనికుల అసోసియేషన్ కార్యాలయంలో ఆ సంఘ అధ్యక్షులు హరినారాయణ రెడ్డి సమావేశం నిర్వహించారు. రిటైర్డ్ ఆర్మీ ఎంప్లాయీస్ హౌసింగ్ వెల్ఫేర్ సొసైటీ కమిటీ అధ్యక్షులు ముర్రబోయిన చిన్నయ్య అధ్యక్షతన సమావేశం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో మాజీ సైనికుల కోసం ఇండ్ల స్థలాల విషయం చర్చిస్తామని తెలిపారు. ఈ నెల 13న జరగబోయే సమావేశానికి డివిజన్లోని మాజీ సైనికులు వీర నారీమణులు హాజరై విజయవంతం చేయాలన్నారు. జై జవాన్ జై భారత్. ఈరోజు ఒక మంచి రోజు. మన మార్కాపురం అసోసియేషన్ జై జవాన్ అసోసియేషన్ తరపులో నన్ను రిటైర్మెంట్ ఆర్మీ హౌసింగ్ బోర్డు సొసైటీ కమిటీ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు జై జవాన్ అసోసియేషన్ నడుపుతున్న అధ్యక్షులు, గౌరవ అధ్యక్షులు హరినారాయణ రెడ్డి గారికి, అదేవిధంగా సెక్రటరీ సాయి గారికి, అదే విధంగా జై జవాన్లో ఉండే ప్రతి వ్యక్తులు అందరికీ నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. అదేవిధంగా రేపు అనగా 13వ తేదీన జరగబోయే జై జవాన్ సమావేశము, దాంట్లో భాగంగా రిటైర్మెంట్ ఆర్మీ హౌసింగ్ బోర్డు సొసైటీ కమిటీ విషయాలు పొందుపరుస్తూ ఆ సమావేశంకు జై జవాన్లో ఎంతమంది సభ్యత్వం తీసుకున్నారో వచ్చిపోయి ఒక 600-700 మంది సభ్యత్వం తీసుకోవటం జరిగింది. వాళ్ళందరూ వచ్చేసి రేపు 13వ తేదీన సమావేశము జయప్రదం చేస్తారని చెప్పేసి పత్రికల ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా, ఎలక్ట్రిక్ మీడియా ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఖచ్చితంగా వచ్చేసి అందరూ మమ్మల్ని దీవిస్తారని చెప్పేసి, రాబోయే రోజులలో మనకు తెలుసు ఇవాళ ఒకళ్ళు ఇద్దరు పోయినా ఇక్కడ లోకల్ ఆఫీసర్స్ కానీ
అదేవిధంగా రాజకీయ నాయకులు కానీ అంత పట్టించుకోరు. ఇవాళ ఒక కమిటీ ఏర్పడినది, సొసైటీ మనమందరం కలిసికట్టుగా మనకు కావలసిన మౌలిక వసతులు కానీ, అదేవిధంగా హౌసింగ్ బోర్డు అని అంటే ఇళ్ల స్థలాల్లో కానీ, ఒక సైనిక్ కాలనీ కట్టించుకోవాలన్నా కానీ మనమందరం కలిసికట్టుగా అందరి దగ్గరికి పోయి రిక్వెస్ట్ చేసేసి ప్రాపర్. మాజీ సీఎం జగన్పై రాజద్రోహం కేసు నమోదు చేయాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కడపలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల పట్ల జగన్ వార్నింగ్ ఇవ్వటం ఏంటని ప్రశ్నించారు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే రకమైన హెచ్చరికలు, దౌర్జన్యాలు జరగబట్టి రాష్ట్రానికి పెట్టుబడిదారులు రాలేదని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెప్పి 151 సీట్ల నుంచి 11 సీట్లకు కుదించినా ఆయనకి ఇంకా బుద్ధి రాలేదని ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రశ్నిస్తూ, వార్నింగ్లు ఇస్తూ ఆయన మాట్లాడిన మాటలు జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజద్రోహం కేసు నమోదు చేయాలి. ప్రభుత్వం, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే ఆయన మెడికల్ కాలేజీల విషయంలో ప్రైవేటీకరణ చేస్తున్నారనే దానిపైన పెట్టుబడిదారులను, ఎంటర్ప్రైనర్స్ అందరినీ కూడా బెదిరిస్తూ వార్నింగ్ ఇచ్చిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యంలో ఎక్కడ చూడలే. ఆయన మాట్లాడిన మాటల మీద రాజద్రోహం కేసు నమోదు చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. అదే కాకుండా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయాన్ని ఎవరికైనా నచ్చకుంటే కోర్టులో సవాల్ చేయడం కానీ, కోర్టులో ప్రశ్నించడం కానీ, కోర్టులో కేసులు వేయడం కానీ జరుగుతుంది తప్ప నేరుగా నా ప్రభుత్వం వస్తే నేను రద్దు చేస్తాను ఇది. సూపర్ 6 పథకాల అమల్లో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందని వైసీపీ అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చిందని ప్రశ్నించారు. ఎవరికైనా నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇచ్చిందని ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బాబు అన్ని విధానాలు మోసం చేశాడు కాబట్టే నేడు అన్ని గ్రామాల్లో కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. 18 సంవత్సరాలు దాటిన నా అక్క చెల్లెలందరికీ 15,000 రూపాయలు వేస్తామని చెప్పి కళ్ళబోలు మాటలు చెప్పి ఎలక్షన్ అయిన తర్వాత 15,000 రూపాయలు ఒక్క నాయకు ఒక మహిళకు కూడా ఇవ్వకుండా సూపర్ 6 హిట్ అని ఎలా చెప్తున్నారని చెప్పి సభాముఖంగా అడుగుతున్నాడు. అదేవిధంగా మహిళలందరికీ సిలిండర్లు సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తామని చెప్పారు. ఫస్ట్ సంవత్సరం సిలిండర్లు మూసేయలేదు, సెకండ్ సంవత్సరం ఒక్క సిలిండర్ ఇచ్చారు, ఇంకా బాబు సిలిండర్ మూసేయలేదు. ఏ డబ్బులు అకౌంట్ లో వేస్తారో మీరు మిస్లు కానీ అని చెప్పి చెప్తున్నారు. ఆ పరిస్థితి లేదు. మళ్ళా చదువుకున్న వాళ్ళందరికీ ఈ రాష్ట్రంలో సుమారు 20 లక్షల పైన ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఉద్యోగాలు ఇవ్వకపోతే 3,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. మన గ్రామంలో కూడా చాలా మంది డిగ్రీలు చదువుకుని చాలా మంది ఉన్నారు. ఒక్కరికైనా 3,000 అన్న ఇచ్చారా, ఉద్యోగం ఇచ్చారని చెప్పేసి మీరందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదే విశాఖ జిల్లాలో ఏఐటీసీ ఆధ్వర్యంలో హలో డ్రైవర్ అన్న చెలో కలెక్టరేట్ పేరిట ర్యాలీ నిర్వహించారు. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో పాల్గొన్న యూనియన్ నాయకులు మాట్లాడుతూ తమ సమస్యలు తెలియజేశారు. ఉచిత బస్సు వల్ల నష్టపోయిన ఆటో డ్రైవర్లను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని, ఓలా, ఊబర్, ర్యాపిడో ఆన్లైన్ యాప్లతో ఇక 2 వీలర్స్ బైకులు వెంటనే తొలగించాలని ప్రధాన డిమాండ్లతో నినాదాలు చేశారు. అనంతరం కలెక్టరేట్కు ఆటో డ్రైవర్స్ యూనియన్ డిమాండ్లతో కూడినటువంటి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జీవీఎంసీ గాంధీ విగ్రహం నుండి చలో కలెక్టర్ కార్యాలయం వరకు ఆటోలతో ర్యాలీ నిర్వహిస్తా ఉన్నాం. ప్రధానంగా స్త్రీ శక్తి పథకం వల్ల గత 25 రోజులుగా ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలని ప్రత్యేకంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రధానంగా నిన్న అనంతపురం బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు గారు దసరా రోజున ఆటోలకు ఒక వరం ప్రకటించారు, స్వాగతిస్తా ఉన్నాం. కానీ ఆటో డ్రైవర్లకి ఓనరు డ్రైవరు సంబంధం లేకుండా
షరతులు లేకుండా కరెంటు బిల్లు ఉందనో సొంత ఇల్లు ఉందనో కాకుండా బళ్ళు ఉన్నాయనో కాకుండా అందరినీ గుర్తించి ప్రతి ఒక్కరు 15,000 అకౌంట్ లో వేయాలి. అది మీరు వేసింది ఒక నెల మాత్రమే, అది కూడా దినదినగా నూరేళ్ళ ఆయుసుగా ఉంటుంది. ప్రధానంగా మేము కోరేది ఏంటంటే ఆ ఒక్కసారి వేస్తే సరిపోతుంది. ఆల్రెడీ సంవత్సర కాలం అయిపోయింది, 2వ సంవత్సరంలో మీరు వేస్తా ఉన్నారు. మేము ప్రధానంగా ఏం అడుగుతున్నాం అంటే PFES తో కూడా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయమంటున్నాం. ప్రమాదకరంగా ఉన్న జీవో నెంబర్ 2130 అన్నీ రద్దు చేయమంటున్నాం. అలాగే ఆర్టీఓలకి, అధికారులు, ప్రైవేట్ వ్యక్తులకి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత పథకం పెట్టడం హర్షించదగ్గ విషయం అయినప్పటికీ కూడా దాని మీద ఆధారపడినటువంటి ఆటో డ్రైవర్లు ఇవాళ అన్నమో రామచంద్రని అలమటించే పరిస్థితి ఉంది. అదే కాకుండా ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య పడుతంగా వ్యవహరించినందువల్ల ఓలా, ఊబర్, అదేవిధంగా యాప్లు అనేవి తీసుకురావడం, టూ వీలర్లకి ముఖ్యంగా టూ వీలర్ల మీద రవాణా రంగానికి అనుమతి ఇవ్వడం ద్వారా ఇవాళ ఆటో డ్రైవర్లు ఆదాయానికి గండిపడింది. మరో పక్క నుండి అప్పులు చేసుకుని ఆటోలు కొనుక్కుంటే ఫైనాన్సులు కట్టలేక ఇవాళ పుస్తులతో అమ్ముకున్న పొట్ట గడవనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు ఉన్నారనే విషయాన్ని ముఖ్యమంత్రి గారు గ్రహించలేదు అన్నది మాకు అర్థమవుతా ఉంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు రవాణా రంగం మీద ఆధారపడినటువంటి ఆటో డ్రైవర్లు కానీ, క్యాబ్ డ్రైవర్లు కానీ పడుతున్నటువంటి బాధలేంటి, వాళ్ళ స్థితిగతులు ఏంటి అన్నదాన్ని అర్థం చేసుకునే విధంగా వారి కుటుంబాలకి. విశాఖ మద్దిలపాలెం విఎస్ కృష్ణ కాలేజీ వద్ద చంద్రబాబు సూపర్ 6 అమలు చేసినందుకు గాను విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కార్యక్రమం ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది. థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ ఫ్లకార్డులు పట్టుకుని ర్యాలీతో పరుగులు తీశారు. థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఫ్లెక్సీలో ఉన్న చంద్రబాబు ఫోటోకి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు, మంత్రి లోకేష్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు విశాఖ వేదికగా భారీ ర్యాలీని నిర్వహిస్తూ జరిగింది. ఈ సందర్భంగా మరి ఏదైతే తల్లికి వందనంతో పాటు 20,000 రైతులకు ఇవ్వడంతో పాటు మహిళలకు ఉచిత బస్సు అతి ముఖ్యంగా ఇవ్వడంతో పాటు మెగా డిఎస్సి ఇచ్చారు. అదేవిధంగా ఆటో వాళ్ళకు కూడా ఈ దసరా నుంచి 15,000 రూపాయలు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధపడుతున్నారు. మరి ఇటువంటి సందర్భంలో నిన్న మరి ఎవరైతే మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యాఖ్యలు చాలా విచిత్రంగా ఉన్నాయి. ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని బావిలో దూకమని చెప్తున్నటువంటి విషయాన్ని మేము ఖండిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఒక్క డిఎస్సి టీచర్ ఉద్యోగం కానీ, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం కానీ, గ్రంథాలయ శాఖ ఉద్యోగాలు కానీ భర్తీ చేయకపోగా టీచర్లందరినీ తీసుకుని వెళ్ళి టాయిలెట్ల దగ్గర, చికెన్ మార్ట్ల దగ్గర, లిక్కర్ మార్ట్ల దగ్గర పెట్టి ఈ యొక్క శాంటిటీని కోల్పోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లకి మరి పరిమితం చేసినప్పటికీ కూడా ఆయనకి ఇంకా కూడా బుద్ధి రాకుండా ఈ యొక్క స్టాల్వర్డ్ మరి ఏదైతే హైటెక్ సిటీలో లక్షలాది మంది యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇప్పించినటువంటి నారా చంద్రబాబు నాయుడు. విజయవాడ జిల్లా దసరా ఉత్సవ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉత్సవ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ లక్ష్మీష, మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్, దుర్గగుడి ఈవో శ్రీనాయక్ పరిశీలించారు. కేశ ఖండనశాల, భక్తుల క్యూలైన్ మార్గం, ఘాట్ రోడ్ స్నాన ఘట్టాల్లో పర్యటించి పరిశీలించారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు 15 లక్షల మంది భక్తులు వస్తారన్న అంచనాలతో అన్ని శాఖల సమన్వయం చేసుకుంటూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీ అధికారులను ఆదేశించారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలో టాక్సీ డ్రైవర్లు నిరసనకు దిగారు. తమ వాహనాలు నిలిపేందుకు పార్కింగ్ స్థలం కేటాయించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాహనాలు నిలిపే విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానిక తహసీల్దార్ను కలిసేందుకు ప్రయత్నించారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో రోడ్డుపై బైఠాయించి టాక్సీ డ్రైవర్లు నిరసనకు దిగారు. పోలీసులు కల్పించుకుని సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో టాక్సీ డ్రైవర్లు నిరసన విరమించారు.